సభకు నమస్కారం. వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి ఒక పెద్దలకు, హక్కుల పోరాట యోధులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. గద్దరన్న జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలలో భాగం పంచుకునేటువంటి ఒక అవకాశం కల్పిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి సూర్యమన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నాకు గద్దరన్న పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ, వారు చేసినటువంటి ఒక ప్రజా పోరాటాలకు కృతజ్ఞతగా ఇక్కడ వచ్చి ఒక 2 మాటలు పంచుకునే అవకాశం కల్పించినందుకు నేను ధన్యుడిగా భావిస్తూ, గద్దరన్న గురించి సముద్రం గురించి మాట్లాడినట్టు ఉంటుంది, సముద్రం లోతు గురించి మాట్లాడినట్టు అవుతుంది, హిమాలయ పర్వతాల ఎత్తు గురించి మాట్లాడినట్టు అవుతుంది. అనంతమైనటువంటి జ్ఞాన సంపత్తి, మానవత్వం కలిగినటువంటి ఒక మహనీయుడు. నేను చాలా సందర్భాల్లో అంటూ ఉంటా, గద్దరన్న ఏ అమెరికాలోనో, ఏ లండన్లోనో, లేకపోతే విదేశాల్లో కనుక పుట్టి ఉండి ఎట్లయితే ఇక్కడ ప్రజల హక్కుల కోసం గళమెత్తి పోరాటాలు చేసిండో, పాటలు పాడిండో, ఆటలాడిండో చేసుంటే ఆయనకు నోబెల్ ప్రైజో లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద ప్రైజు అంతర్జాతీయంగా వచ్చి ఉండేదేమో అని చెప్పి నేను చాలా సందర్భాల్లో నాకు ఆత్మీయ మిత్రులతో నేను అంటూ ఉంటాను. గద్దరన్న నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా పనిచేసినాను విద్యార్థి ఉద్యమాల్లో. కానీ ఒక జాతీయవాద విద్యార్థి సంఘంలో పనిచేస్తూ, ఒక కీలకమైన ఒక స్థాయిలో పనిచేస్తూ, ఆర్ట్స్ కాలేజ్లో అప్పుడు జనరల్ సెక్రటరీగా కూడా నేను ఎన్నికల్లో గెలిచినాను. ఒక పక్కన జాతీయవాద భావ సిద్ధాంతాలు ఉన్న విద్యార్థి సంఘంలో పనిచేస్తూ, మరో పక్కన గద్దరన్న పాట అంటే చెవు కోసుకున్నటువంటి వాడిని. నేను ఓల్డ్ పీజీ హాస్టల్లో 82 రూమ్ నెంబర్లో ఉన్నాను. ఓల్డ్ పీజీ అంటే ఇప్పుడు అది భాగీరథి హాస్టల్ అంటారు. నా దగ్గర మంచి టేప్ రికార్డర్ ఉంటుండే అప్పుడు. దాని స్పీకర్ ఏమో కుండలో పెట్టి పాట ఆన్ చేస్తే మోగేది. పొద్దంతా ఏబీపీ అని కూడా తిరుగుకుంటే సాయంకాలం రాగానే గద్దరన్న పాటలు పెట్టేది, మోగిచ్చేది. అప్పుడు చాలామంది సంజాయిషి అడిగినారు, ఏమైనా నువ్వు ఏబీపీలో తిరుగుతా ఉన్నావు, గద్దరన్న పాట మోగిస్తావంటే, సరే సిద్ధాంతపరమైనటువంటి ఒక వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా గద్దరన్న మా పాట పాడుతున్నాడు, మా పేదోళ్ళ పాట పాడుతున్నాడు, పేదోళ్ళ కడుపు మంట గురించి మాట్లాడుతున్నాడు, సమాజం గురించి పాడుతున్నాడు అని చెప్పని నేను సంజాయిషి చెప్పుకున్నట్టు రోజులు కూడా ఉన్నాయి. గద్దరన్నకు ఒక అభిమానిగా, గద్దరన్నను ఆరాధించేటువంటి ఒక వ్యక్తిగా, ఒక వైరుధ్యమైనటువంటి ఒక సిద్ధాంతంలో ఉంటూ కూడా నేను వారిని ఫాలోవర్గా ఉన్నాను నేను. సరే, తర్వాత నేను యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత ఐ గాట్ ఇన్ టు అకాడమిక్స్ అండ్ ఐ గాట్ ఇన్ టు ఇండస్ట్రీ. అట్లా ఒక 18 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను కలిసి మళ్ళీ గద్దరన్నను కలిసినట్టు ఒక సందర్భం. అట్లా వారితో మళ్ళీ కూడా ప్రయాణం మొదలైంది. గద్దరన్న ప్రేమమూర్తి. ఆయన పాటలో ఎంత పౌరుషం ఉంటుందో ఆయన మాటలో అంత ప్రేమ ఉంటుంది. నేను 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నిరాశ ఉంటుంది కదా, ఓడిపోయినాక అందరికి నిరాశ, నిస్పృహ, ఏమైనా ఇట్లా కొట్లాడుతున్నాం, ఏం గెలుపు రావట్లేదు ఏందని ఉంటే సడన్గా ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది. గద్దరన్న, గద్దరన్న ఫోన్ చేస్తున్నా అంటే, అరే నేను ఇంటికి వస్తున్నారా, నాకు బువ్వ పెడతావా అన్నాడు. ఆయన టిపికల్ డైలాగ్ అది, బువ్వ పెడతావా అన్నాడు. అన్న, మీరు మా ఇంటికి వచ్చిందంటే శివుడే నా ఇంటికి వచ్చినట్టు, నేను ధన్యుణ్ణి, రావే అని చెప్పానంటే అప్పటికప్పుడు ఏదో నాకు తోచినటువంటిది అన్నకు భోజనం పెడితే గంట 2-3 గంటలు కూర్చుండు. నా పిల్లలతో అందరితో మాట్లాడిండు, నా వైఫ్తో అందరితో మాట్లాడి, నాన్న ఏందన్నా ఇట్లా అచానక్ ఇట్లా వచ్చినావు ఏందన్నా, నాకెక్కడో ఎట్లా వచ్చింది అన్న అని చెప్పాను. అంటే లేదురా, నువ్వు ఓడిపోయినావు, కొట్లాడుతున్నావు హక్కులు అని చెప్పని, రాజకీయంలో కొట్లాడుతున్నావు, సోషల్ జస్టిస్ అంటుంటావు, ఓడిపోయినావు కాబట్టి బాధలో ఉంటామేమో, నీకు అండ చెప్దాము, ధైర్యం చెప్దామని వచ్చిండ్రా అని చెప్పని భుజం మీద చేసి అల్లుకొని పోయినటువంటి ఒక ప్రేమమూర్తి గద్దరన్న. కాబట్టి గద్దరన్న గురించి ఏం మాట్లాడాలన్నా కొంత ఎమోషన్ కూడా అనిపిస్తూ ఉంది. మహాప్రేమమూర్తి. అంత ప్రేమమూర్తి మన రాజకీయాల్లో, సామాజిక నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరినీ ప్రేమిస్తాడు. ఆర్ఎస్యు సిద్ధాంతం ఉంటే కూడా ఆర్ఎస్ఎస్ని కూడా ప్రేమిస్తాడు. అంత ఒక అద్భుతమైనటువంటి ఒక మానవతావాదం ఉన్నటువంటి ఒక మహానుభావుడు ఆయన.
నాకు గద్దరన్న పాట సిరిమల్లె చెట్టు కింద లచ్చు అమ్మనా, లేకపోతే మేము జైబోలో తెలంగాణ సినిమాలో అన్న కూడా నటించిండు, నేను కూడా నటించిన పొడుస్తున్న పొద్దు మీద పాట అయినా, లేకపోతే రకరకాల ఆయన పాట వింటుంటే ఒక రకమైనటువంటి ఒక ఉత్తేజం, ఉద్వేగం కలుగుతుంది. ఆయన అని అంటే ఒక ఓంకారం, ఒక ఆయన మేము నాకు బాగా గుర్తు జైబోలో తెలంగాణ సినిమాలో ఆ పాటలో పొడుస్తున్న పొద్దు మీద పాటలో ఆ కర్రకెర్ర అది గట్టి దాన్ని పట్టుకొని ఆడుతుంటాడు. శివుడు తాండం వేసిండేమో అన్నంత ఒక ఉద్వేగాన్ని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కల్పించినట్టు ఒక మహానుభావుడు ఆయన. అయితే నాకు ఒక విషయం ఏంటంటే, సరే మన మధ్యలో లేడు ఆయన. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన పాటే ఆయుధంగా మారింది, ఆయన ఆటే ఒక పోరాటంగా మారింది, లక్షలాది మందిని చైతన్యపరిచిండు, హక్కుల యోధులుగా మార్చిండు, తెలంగాణ ఉద్యమంలో మమేకం చేయించిన మహానుభావుడికి తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మన మధ్య ఒక కర్తవ్యం ఉందేమని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సూర్యమన్న సరే అవార్డులు వెదర్ దే ఆర్ లెజిటమేట్ రైట్ రాంగ్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ డిస్కషన్ హియర్. కానీ ఆయన పాటలో ఒక రకమైనటు ఒక మహత్యం ఉంది, ఆ పాట మహత్యం ఉంది, ఆ సాహిత్యంలో ఒక మహత్యం ఉంది. ఎవరినైనా కదిలించేసి ఒక ఉద్యమోన్ముఖులుగా తయారు చేసేటువంటి ఒక ధైర్యం ఇచ్చేటువంటి ఒక మాట, పాట, ఆ సాహిత్యం, దాన్ని నిలబెట్టడం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చైనా సరే ఒక మంచి రీసెర్చ్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ప్రపంచంలో ఎవరైనా సరే హక్కుల కోసం పాట పాడినా, సాహిత్యం రాసినా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి గద్దరన్న దాని మీద రీసెర్చ్ చేయాలా, దాన్ని ఒక గ్లోబల్ ఒక ఫినామినాగా ఆయన సాహిత్యాన్ని తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గద్దరన్న మళ్ళీ పుట్టాడు, గద్దరన్న లాంటి పాట మళ్ళీ రాదు, గద్దరన్న లాంటి సాహిత్యం మళ్ళా రాదు. అంత అలవోకగా అట్లా ఒక అణుబాంబు లెక్క ఒక పాటతోటి ఒక విస్ఫోటనం కలిగించేటువంటి ఒక శక్తిని సృష్టించిన మహానుభావుడు ఆయన ఏ లోకంలో ఉన్నాడో అన్న గద్దరన్నకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సూర్యమన్నకు నమస్కారం, వేదికపై ఉన్న పెద్దలు మా పాశమన్న, బెల్లన్న, పృథ్వీ, మా చెల్లె ఇందిరా, అందరికీ కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.